వచ్చినాక మన అందశ్రీ బాయ్సాబ్ అన్న నువ్వు 60 ఏళ్ళలోనివే 59 దాటి 12 గంటలు అయింది నేను పుట్టి 60 నిండినాయన్నాను నిండినేవో పడినేవో నాకు తెలియదు కానీ 12 గంటలు మాత్రమైంది ఇకపోతే నేను అలా కేసీఆర్ దగ్గరికి అపాయింట్మెంట్ కొరకు మన పిల్లలు 13 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఆగమేఘాల మీద ఉక్కుతున్నారు ఆడిపోతున్నారు ఈడికి వస్తున్నారు నాకు జరం బాధ అయింది బాధ ఇక బా మేము మొత్తం ఫామ్ హౌస్ కన్నా ఇక వెళ్ళినాం అది ఏందో కానీ పట్నంలో బాంబు బ్లాస్టింగ్ అయింది ఈ బ్లాస్టింగ్ అయితే అయింది కానీ దాంట్లో దత్తాత్రేయ గారు తిరుగుతున్నారు కేసీఆర్ కూడా తిరుగుతున్నారు హాస్పిటల్లో తిరుగుతున్నారు నేను 5:30కు బస్ దిగిన మన డాక్టర్ హరికాంత్ ఆడ వచ్చిన 3 పిల్లలు ఎదురు చూస్తున్నారు నెటిజన్స్ పిల్లలు ఇక గెలిచినాం కేర్ హాస్పిటల్కి వస్తున్నాడు కేసీఆర్ ఆడికి పోయినాం పోగానే టీవీ వాళ్ళంతా మూటములే చదువుకుంటున్నారు వచ్చిండు పోయి ఇక మళ్ళీ చూసిన వేడంటే ఎప్పుడు ఫోన్లు ఎత్తారు ఆ బిఏ కానీ ఎత్తగానే అన్నా నమస్తే బాగున్నావే అన్న నేను బాగున్నా నువ్వు బాగున్నావు అన్న కేసీఆర్ని ఎక్కడ కలుసుకోవాలి ఇంట్లో ఉన్నాడే నువ్వు పోతే దొరుకుతారు కాబట్టి నువ్వు పో అన్నాడు ఇక ఆగమేఘాల మీద ఉరికినాం కార్లు అప్పుడే లోపల లేచి బయటకు ఉరికొస్తున్నాయి కార్లు ఒకదాని వెనకాల ఒకదాని మా కారు పోయింది మన డాక్టర్ హరికాంత్ అసూడ పోయింది లోపలికి పోయి చీటీ పంపారు గబగబా పిలిచారు ఇక వస్తాడో రాడో అని నేనేం చెప్పినట్టు ఇవాళ నా బర్త్డే జర తప్పకుండా రావాలి అన్న మాట అయితే నిలబెట్టుకున్నాడు మన కేసీఆర్ మళ్ళీ ఆడికెళ్ళి మన నెటిజన్స్ పిల్లలు ఇంతకుముందు ఆడే నేను ఏది మరి కూడా అక్కడ ఫ్లోరసిస్ ప్రాంతంలో బస్ వేసుకొని తిరుగుతుంటే వచ్చిండ్రు తెలంగాణ వార్ హ్యాస్ బీగన్ అంటే ఇవాళ ఏదో తేడా ఉంది ఐ యామ్ ఇన్ నౌ వి ఆర్ ఇన్ నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ వి ఆర్ ఇన్ అయితే ఈ పిల్లలతో ఆడికెళ్ళి ఏడిపోదామన్నా దత్తాత్రేయ గారి ఇంటికి పోదాం పారని ఆడికి ఫోన్ చేస్తే దత్తాత్రేయ గారు క్షమించాలి మీ పిఎలు మాత్రం మమ్మల్ని ఎప్పుడు తిప్పలే పెడతారు డైరెక్ట్ వస్తే రాణిస్తారు కానీ మీరు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా నేను తలుపు దర్వాజా తోసుకొని వచ్చి మీ ఎదురు కూర్చునేది పక్కోలతో ఇలా పంజర చేయరని దండ పెట్టింది నీ ఉద్యోగం సంగతి ఏంటంటే నా సంగతి ఏందో కానీ ముందలకి ఇలా సంగతి చూడని దండ పెట్టి మీకు యాదికుందో లేదో నాకు యాదికుంది మీ పిఎలు మాత్రం మమ్మల్ని ఏమో తిప్పలో పెడతారు అసలు మీకు లైన్ అయ్యారు ఇది మాత్రం గమనించాలి మీరు ఓడిపోయిన ఎందుకో నాకు తెలియదు ఇళ్ళది కూడా జరగాలి నిజం చెప్పాలి నేను వారం రోజుల ముందు చెప్పిన దత్తాత్రేయ గారు ఇద్దరం కూర్చొని ఓ టీవీ ఛానల్ ఆయన వచ్చిండు మీకు దండం పెడతాం టీవీ ఛానల్ ఆయన వచ్చిన ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం పొద్దున 6 నుంచి రాత్రి 12 దాకా ఏం చేస్తారని రికార్డ్ చేస్తాం ఆయన చిన్నగా సన్నగా చెప్పిన ఓఎస్డీఎన్ భాస్కర్ ఉండే ఆ భాస్కర్ రావు చెప్పిన దత్తాత్రేయ గారు ఓడిపోతారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇది కన్ఫర్మేషన్ ఎట్లా చేయాలి అయితే మాకంత ధైర్యం లేదు మీరు చెప్పురి సత్యం గారు నీకే ఛాన్స్ మాకు ఛాన్స్ నో ఛాన్స్ నేను చిన్నగా చెప్పిన మాకున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ లో కూడా కన్ఫర్మేషన్ మీరు చేసుకోవాలి జర అన్నది ధోరణి జర మార్చుకోవాలి ఇకపోతే ఈ నెటిజన్స్ ఫోరం పిల్లలు అక్కడి నుంచి వచ్చిర్రు ఉరుకుల పరుగుల మీద వచ్చిర్రు మన హైదరాబాద్ దగ్గర మీటింగ్ పెట్టిర్రు ఆడ కూడా వచ్చినాం గందరగోళం చేసినాం ఇక ఇప్పుడే చెప్పారు డాక్టర్ వినయ్ కుమార్ గారు దాంట్లో ఇందులో పుస్తకంలో చెప్పిన చెడబడే చెప్పిన లక్షల పేర్లు వచ్చినా ఏ పేరు తీసేయాలి ఏ పేరు కలపాలని శంకర్రావు గారు చెప్పారు లక్షల పేరు చెప్పినండి మీరు అన్ని పేరు చెప్పాలని అన్ని పుస్తకాలని పేరు లేదండి అయితే ఇక్కడ ఒకటి గమనించాలి తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి ఎన్నో తేడాలు ఉన్నాయి ప్రజల అవసరాల వాళ్ళందరూ ఏకమైనరు డాక్టర్ వినయ్ కుమార్ గారు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా మీరు తర్వాత స్వామి గారు చెప్పిన దానికి కూడా సమాధానం చెప్తున్నా ఏంటంటే అక్కడ తేడా డాక్టర్ కేఎల్ రావును ఏకగ్రీవంగా కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరో పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన పుట్టిన కులం కావచ్చు అందరూ ఏకమై ఏకగ్రీవంగా డాక్టర్ కేఎల్ రావును అక్కడికి పంపారు నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ అది కూకట్పల్లి ఆ కూకట్పల్లిలో అందరూ ఏకమై మళ్ళా గెలిపించారు తెలంగాణలో ఈ పని చేయగలరా మనకు అలకు చాలా తేడా
there is much difference and variance between Telangana people and Andhra people, and the leadership of Telangana and the leadership of Andhra, and the caste system of Telangana and the caste system of Andhra. కాబట్టి మేము ఇంతో కొట్లాడినామని చెప్పని కులాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో. ఇదే కేసీఆర్ ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా ఏమని చెప్పిండు, మన దుశ్శర్ల సత్యనారాయణ అని చెప్పిండు. దూరంగా ఉండి సంతోషపడ్డాం. విన్నోళ్ళంతా ఫోన్లు పెట్టి కేసీఆర్ నీ మాట మాట్లాడినారు. నల్గొండ జిల్లా బిడ్డలు కేసీఆర్ చెప్తుంటే ఆపిన సంఘటనలు కూడా ఉన్నాయి, నేను చూసిన నేను. కాబట్టి ఇలాంటి వేరియేషన్ వైవిధ్యం ఉన్న ప్రాంతంలో నేను పుట్టిన, అందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొట్లాడటానికి మనకు ఒక అవకాశం దొరికింది. అదే ఆ ప్రాంతంలో కొట్లాడితే మనకు అవకాశం దొరకదు. కాబట్టి a citizen is more powerful than a public representative. The constitution of this country is clear. నేను చెప్పిన తేజ టీవీ వాళ్ళు 10 ఏళ్ల కింద ఎన్జీ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడితే చెప్పిన అయ్యారు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులంతా ఎదురు కూర్చున్నప్పుడు చెప్పిన, యు డోంట్ థింక్ దట్ యు ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ ది మాసెస్. యు షుడ్ నెవర్ ఫర్గెట్ యు ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది మాసెస్. 36 నిమిషాలు మాట్లాడినా, అయ్యా మీకు ఇంకా 36 ఏళ్ళైనా 3 ఏళ్ళు కాలే సొరంగానికి. ఏ పార్టీ ఓడి అయ్యాలో గెలిచినా, ఏ ఎమ్మెల్యే అయ్యాలో గెలిచినా, ఏ ఎంపీ అయ్యాలో గెలిచినా ఏమని చెప్తున్నాడు, 3 ఏళ్ళలో వస్తుంది. 3 ఏళ్ళ అయ్యాలో కూడా చెప్పారు. 3 ఏళ్ళు ఎన్నడూ పూర్తి అయితే మీకు 36 ఏళ్ళు, మా లెక్కకు 3 ఏళ్ళు, మీ లెక్కకు 36 ఏళ్ళు. గిసోటి ఊర్లోనే పుట్టినా, గిసోటి తెలంగాణలోనే పుట్టినా, గిసోటి నల్గొండ జిల్లాలోనే పుట్టిన. మరొక విషయం, ఈ ప్రపంచంలో 9 అంశాల మీద ప్రపంచం నడుస్తుంది. చుక్క ముక్క నోటు, సీటు సోటు ఓటు, ఈ 6 కూడా తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. ఆ 6 కూడా పుస్తకంలో ఏం రాసిండ్రో శంకర్రావు గారు నాకు తెలియదు. ఈ 6 ముఖ్యంగా ఎఫెక్ట్ ఇస్తా ఉన్నాయి. మరో 3 అంశాలు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. లాఠీ లూటీ తూట, ఈ 9 అంశాలు ప్రపంచాన్ని ఇవాళ నడిపిస్తా ఉన్నాయి. ఈ మొదటి 6 అంశాలతోటి ముడిపడి ఉన్న ఈ ఎలక్షన్ సిస్టమ్ లా నేను ఎట్లా గెలవను? నా సేవింగ్స్ అన్ని దాంట్లోనే పోయినాయి, నా ఎనర్జీస్ అన్ని దాంట్లోనే పోయినాయి. ఇలా కుక్కేడ పంచను, ముక్కేడ వంచను, నోట్లేడ గుంజుకరాను. ఈ అవకాశం నాకు లేదు. అందుకనే దూరంగా ఉన్నా. ఈ సిటిజన్ ఇస్ మోర్ పవర్ఫుల్ than the public representative అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ సో క్లారిఫైడ్. కాబట్టి తెలంగాణలో ఈ అంశం ఉంది. మరొక విషయం కూడా ఈ తెలంగాణ విషయంలో చెప్పిన, ఇక్కడ బీజేపీ కూడా ఉన్నారు. మీ అందరు కూడా చేతులెత్తి దండం పెట్టి మీ అందరు కూడా పాదాభివందనాలు. రాబోయే ఎలక్షన్ లో ఏది అన్ని పార్టీలు కూడా జై తెలంగాణ అంటాయి. ఈ జై తెలంగాణ అని అందరు కూడా చీలుస్తారు. చీల్చి వరంగల్ జిల్లాలో అది ఏం నియోజకవర్గం ఉన్న ఎలక్షన్ లేని ఎమ్మెల్యే పరకాల ఇగో ఓడిపోతాడేమో అందరం టెన్షన్ బాగున్నారు, ఏదో గెలిచారు. ఆడ ఓడిపోతే ఏం కావాలి? బయట ఉన్న వాళ్ళం కోట్ల మంది టెన్షన్లో పడ్డాం. కాబట్టి మీరు అందరు ఏం చేస్తారో మాకు తెలియదు. అందరూ పోటీ చేసిన గెలుపు మాత్రం ఒక్క తెలంగాణ వాదిదే ఉండాలి. కాబట్టి అది ఇంకొక అంశం. అదే నల్గొండలో నాకు ఒక రెడ్డి బిడ్డ, దొరల బిడ్డ, ఆయన ఏం చెప్పిండంటే, సత్యనారాయణ గారు మాకు ఒక అవకాశం ఉంది. మిర్యాలగూడెంలో జానారెడ్డి, రంగారెడ్డి ఇద్దరు కూర్చున్నారు. వైవిధ్యం ఏముందో తెలియదు కానీ సిద్ధాంత వైరుధ్యాలు ఏమున్నా అయాల ఒక్కరు కూర్చొని నీ ఓట్లు నాకే, నా ఓట్లు నీకే అని ఇద్దరు గెలిచారు. ఆడ సిపిఎం లేదు, కాంగ్రెస్ లేదు. మాకు ఈ అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ పవర్. కాబట్టి ఇలాంటి అండర్స్టాండింగ్ పవర్, అవగాహనతోటి ఒక్క తెలంగాణ వాదిని గెలిపియాలి. ఇంతమంది వచ్చి అగ ఓడిపోయి, అగ తెలంగాణ లేదు, ఇక పోయింది, ఇక అసలే లేదు అలాంటి అవకాశం మాత్రం మీరు ఎవరు కూడా ఇవ్వకూడదని చెప్పి మీకు పాదాలకు దండాలు పెడతా మరోసారి మనం చేస్తా ఉన్నాం. ఇక పోతే ఏదైతే నీళ్లు ఉన్నాయో తల్లి గోదావరమ్మ, తల్లి కృష్ణమ్మల మన వాటాలు మనకున్నాయి. ఇక్కడ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో నాకు చాలా బాధ అయింది. పుస్తకం రావడానికి కారణం మరొక కారణం అది. ఏదైతే సూర్యకుమార్ ఉన్నాడో ఆ సూర్యకుమార్ అయ్యలా బివిరెడ్డి నరసింహారెడ్డి ధర్మభిక్షం అంటే నాకు బాధ ఉండేది. ఏంటంటే వీళ్ళు సరిగ్గా కొట్లాడితే ఈ పార్టీల అధిష్టాన వర్గాన్ని దృష్టికి తీసుకుపోతే ఉప్పల మన్సూరు నేను అడిగినా, అయ్యా ఉప్పల మన్సూరు మేము నడుచుకుంటూ పోయేటప్పుడు గుడిసె దగ్గర కూర్చున్నాడు, నల్లగొండ టానిక్ బిర్రు వేసుకొని ఉన్నాడు. ఏంది నిన్న నీ దొరలు రానియలేదా? నీ సిబిఐ కమాండర్ రానియలేదా? నీళ్ళు ఎందుకు రాలే? అది
నల్లగొండ పడవటి పక్కన రావాలి, నందికొండ పదికొండ నాగార్జునకొండ నీళ్లు అటు రాలే, సూర్యాపేట పడవటి పక్కన రావాలి, అది రాలే, సూర్యాపేట తూరు పక్కన రావాలి, నీ ఊరు వీరికి ఉన్నాయి సిరుకొండకి వెళ్ళి రావాలి, అది కూడా ఉడబెక్కపోయి సిరిపురంకి వెళ్ళి తీసుకుపోయారు. నువ్వు చెప్పులు కుట్టుకుంటా, నీ ఊర్లో పుట్టినా దొరల చెప్పులు కుట్టుకుంటా నువ్వు ఉన్నావు, నీకు టికెట్ తిప్పించుకుంటా వాళ్ళు ఉన్నారు, ఎందుకు రాలే నీళ్ళంటే సత్యనారాయణ గారు ఇవాళ మన పాలేరు నీళ్లు మనకు వస్తాయా అని నన్ను అడిగి 20 ఏళ్ళు ఎమ్మెల్యే 9 ఏళ్ళు సర్పంచ్ తర్వాత ఇలాంటి వ్యవస్థ ఉన్నది మన తెలంగాణలో. నేను పుట్టిన నల్గొండ జిల్లాలో ఈ ప్రయత్నంలో కాబట్టి ఇంజనీర్లు కూడా ఏదైతే ఉందో ఇవాళ నీళ్లు అలంగా తెగిపోతా ఉంది. అక్కడ సిస్టర్ 10 రోజులకు ఒక్కసారి కొద్దిగా నీళ్ళు ఇస్తాయి. తోటివాడు 3 కార్లు పండించుకుంటున్నాడు. అందుకని వేల మంది తిరుపతి నేను తీసుకుపోయినాం, శ్రీశైలం 1000 మంది నడిపించుకోవడం పోయినాం. అదే చూడరా వేరియేషన్ డిఫరెన్స్. ఎండాకాలం కూడా చెరువులు గుట్టలు నింపుంటాయి. అందుకని తిరుపతిని చూడండి. ఈ తిరుపతి వెంకన్న ఎవరైతే ఉన్నారో ఆయన మన తెలంగాణలో దండం పెడతారు, సీమాంధ్రులు దండం తక్కువ పెడతారు. వాళ్ళు క్రిస్టియానిటీలో పోయి దండం పెట్టుకోవడానికి పైసలు కొనుక్కోవడానికి చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి వెంకన్న ఎవరు తిరుపతి వెంకన్న అంటే మన తిరుపతి వెంకన్న. ఇంకొక విషయం, అయ్యా తెలంగాణ బంధు శ్రీశైలం పోయినా అక్కడ అర్చకులు రాయలసీమ అర్చకులు నన్ను పిలిచారు అర్చకుల మీటింగ్ లో మాట్లాడమని. అయ్యాల పోతే నా దగ్గర ఒక 3 ఏళ్ళ పిల్లవాడు గుండు కొట్టించుకోవడానికి వాడు వస్తే నేను వాడిని తీసుకొని సాయంత్రం 3:30 పోతే శ్రీశైలం మల్లన్న దగ్గర తెలంగాణ బంద్ రోజు 3:30 దాకా సీమాంధ్ర ప్రాంతం నుంచి ఒక్కడు రాలే గుండు కొట్టించుకోడు. 3:30కు 3 ఏళ్ళ పిల్లగాడు గుండు కొట్టించుకున్నా అంటే శ్రీశైలం మల్లన్న ఉన్నాడు. తల్లి శ్రీశైలం రమణమ్మ తల్లి. అట్లనే శ్రీశైలంలో ఏదైతే నది ఉందో, ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు మనది. కాబట్టి ఆ తల్లి కృష్ణమయ్యాల తల్లి గోదావరమ్మ తలతాలాడుతుంది. ఇవాళ ఏమంటున్నారు బార్లీ బార్లీ అని సంగచంగా గుర్తున్నారు. అది కోసకుంది ఆయన కింద చాలా పొడుగుంది తల్లి గోదావరం. ఈ పొడుగున్న నీళ్ళని గుంజుకోతాం పడతా కోసదాకి ఎట్లా నీళ్లు ఉండవు. ఆ నీళ్లున్న దాని గురించి నువ్వు నేను పెడతావు. నువ్వు ఏ పార్టీలో నాకు తెలియదు, నాకు అనవసరం. కోస దగ్గర నీళ్లు లేవని అంత మమ్మల్ని డైవర్ట్ అవర్ అటెన్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ యువర్ పార్టీ. కాబట్టి అలాంటిది పెట్టొద్దు. తల్లి గోదావరంలో 70% బొట్టు గెట్టు ప్రాజెక్టు మనది, తల్లి కృష్ణమల మనది. కాబట్టి అవి గుంజుకుందాం. ఇలా 2 తల్లులు కూడా ఆడుతుంది. ఒరే బిడ్డల్లారా మమ్మల్ని తీసుకపోరి, మీ కడుపులు చల్లగా చేస్తాం, మీ పాడి పంటలు మంచిగా పండిస్తాం, కాబట్టి మమ్మల్ని తీసుకపోరి అని తల్లి గోదావరమ్మలు తల్లి కృష్ణమ్మలు మూల పెడుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చూసినాం ఒకసారి పోయి కింద స్నానం చేస్తున్నా ఏది శ్రీశైలం ప్రాజెక్ట్ లా